కర్ణా మోహన్ రావు మత్తాల వెంకటరమణయ్య. ఏదైనా సమస్య ఉన్నా కూడా మీ డైవర్స్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ అబ్బాయి గారు కూడా నా దృష్టికి చేశారండి. తప్పకుండా తెలుసు నాకు మేకాల దారం దారం పోకి ఆ పిన్నులో దూపాల్సిందే. ఇప్పుడు మీకు 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తున్నారుగా, కొత్త పెన్షన్ రావాలి. లేకపోతే 2 నిమిషాలు నేను పరిస్థితి వచ్చేసాను. కూర్చొని గుంట తోకొని గుంటలో ఉండే రెండు కాళ్ళతో తొక్కుకుంటూ 2 కాళ్ళతో కంటిని ఇచ్చేట్టు అంటూ ఒక చేత్తో దాన్ని లాగుతూ ఎడవ చేత్తో దాన్ని నడుతూ ఒకేసారి 4 పనులు చేసేది ఒక్క ఊరే. మళ్ళీ కంటి చూపుతో కానీ మిగతా కులవృత్తుల వాళ్ళు ఎవరు 2 కాళ్ళు 2 చేతులు చూపులు అన్ని పనిచేయవు. ఏదో ఒక చేతితో పనిచేసి సాధిస్తారు. కానీ మీకు సంపాదనలో మటుకు తక్కువ. కానీ మీరు లక్ష్మీదేవులకే చీరలు నేస్తున్నారంటే పెళ్లి కూతురు అందరూ కట్టుకుంటే కొత్త చీరలు, ఆ పెళ్లి కూతుర్లకి మీరు తండ్రి పాత్రలో కూతురు బిడ్డలకి వస్త్రాలు అందించినట్టుగా మీరు ఈ రోజున కొత్త చీరలు అందిస్తున్న మా చెన్నూరు, అదేవిధంగా శ్రీరాంపురం, ఈ ఊరు అందరి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు మీ బాధలు మీ కష్టాలు ఇంకా కూడా మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు, భవిష్యత్తు నాయకుడు, కాబోయే ముఖ్యమంత్రి, ఆయన ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచింది కూడా మంగళగిరి. ఆ మంగళగిరిలో ఉండేదంతా మీ వ్యూవర్సే. కాబట్టి మీ కష్టాలన్నీ నేను చెప్పబడలేదు, ఆయనకి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యొక్క పద్మశాలి తొగట లేదంటే మిగతా పద్మశాలి సంబంధించినటువంటి ఈ అందరి లేబర్స్ యొక్క చేనేత కార్మికుల యొక్క బాధలన్నీ కూడా నిరంతరం మంగళగిరిలో లోకేష్ బాబు గారు చూస్తున్నారు. చేనేత గుర్తింపు కార్డులు ఇంకా చాలా మందికి ఇవ్వాల్సి ఉంది. మన సార్ చెప్పినట్టు 90 మంది ఎలిజిబుల్ ఉంటే 30 మంది 20 మందికి ఇచ్చేసి ఆ ఎలిజిబుల్ కార్డులు లేకుండా చేస్తున్నారు. కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనుషుల యొక్క మానాన్ని కాపాడాలంటే అది గుడ్డ కావాలి. ఆ గుడ్డని ఆకృతిలో తయారు చేసి అందంగా తయారు చేసి మీ జీవితాల్లో మాకు అందాన్ని నింపుతూ ఆనందాన్ని నింపుతూ మీరు కష్టాన్ని నమ్ముకుని నిరంతరం కూడా కష్టజీవులుగా మిగిలిపోయి సమాజంలో మా అందరి మానాలను కాపాడుతున్నటువంటి పద్మశాలి, తొగట ఇటువంటి వాళ్ళందరికీ కూడా మన ప్రాంతంలో ఆ పేర్లతో పిలవటం నానుడి. కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా స్వగ్రామం జలదింక మండలం బ్రాహ్మణకాక అగ్రహారం. నా గ్రామంలో పద్మశాలీలు ఉన్నారు. నా సొంత గ్రామంలో ఇక్కడ బహుశా మా ఊరు గురించి కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళంతా ఇప్పుడు పుచ్చుకొచ్చి చేరున్నారు. అదేవిధంగా పద్మశాలీలు అనగానే మా కాసులు వెంకటేశ్వరులని మా ఊర్లో ఉన్నాడు, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు కూడా మగ్గం మీదనే పనిచేస్తూ ఉంటారు. చాలా నాణ్యమైనటువంటి బట్టలను తయారు చేస్తుంటారు. చీరల కానించి అన్ని రకాల వస్తువులను తయారు చేస్తుంటారు. ఇది నిజంగా ఆ నైపుణ్యం, ఆ దేవుడు మీకు ఆ ఆర్ట్ ఇచ్చాడు. నిజంగా
మిగతా వాళ్ళు చేసే వృత్తుల కంటే కూడా మీ వృత్తి చాలా పవిత్రమైన వృత్తి, చాలా గొప్ప వృత్తి. దేవుడు కట్టుకునే బట్టల దగ్గర నుంచి మనిషి యొక్క మానాన్ని వరకు కూడా అన్నీ కాపాడి మనిషిని సమాజంలో తలెత్తుకుని తిరిగేటట్టు ఒంటి మీద గుడ్డలు లేకపోతే మనిషి ఎంత అసహ్యంగా ఉంటాడో ఆ గుడ్డని కప్పి మా అందరికీ ఒక జీవితాన్ని ప్రసాదించిన మీకు ఇంకొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు మన అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పేదల కోసం, పేదల అభ్యున్నతి కోసం, పేదవాడు 3 పూట్ల అన్నం తినాలనే దానికోసం, పేదవాడు కూడా ధనవంతుడు కావాలనే కోసం, పేదవాడు కూడా సమాజంలో తలెత్తుకుని తిరగాలనే దానికోసం, పేదవాడు సమాజంలో వాళ్ళ బిడ్డలను చదివించుకుని వాళ్ళు పడ్డ కష్టాలు వాళ్ళ బిడ్డలు పడకూడదని, ఆ బిడ్డల భవిష్యత్తు కోసం, ఆ బిడ్డల ఆర్థికంగా ఎదిగేదాని కోసం ఈరోజు నిరంతరం కూడా మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనం ఎంత మనల్ని పెంచడానికి తాపత్రయపడ్డారో దానికంటే మిన్నంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 76 సంవత్సరాల వయసులో ఈరోజు కూడా మన అందరినీ కూడా కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఎక్కడ ఎవరికి ఆర్థిక ఇబ్బంది వచ్చినా, ఎవరికి ఆరోగ్యం బాగలేకపోయినా, ఎవరు రైతు కళ్ళమ్మిడిన నీళ్ళు వచ్చినా, పేదవాడు పెన్షన్ లేదని బాధపడుతున్నా, ఎక్కడ కూడా పెద్దంటి బిడ్డగా ఈరోజు మన అందరికీ తండ్రిలాగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం కూడా ఉండటం, ఈరోజు ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందటం నిజంగా మన అందరం కూడా అదృష్టవంతులు. చేనేత కార్మికులకు 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చిన సందర్భంగా ప్రమాణికులు చేసిన మన గౌరవనీయులలో చేనేత కార్మికులకు నిన్ననే సీఎం గారు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి నిన్ననే శ్రీకారం చుట్టారు మన వెంజమూరు మండలంలోనే. అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడానికి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ గ్రామానికి వచ్చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఈ చుట్టుపక్కల 36 మంది చేనేత కార్మికులు ఉన్నారు. వారందరికీ కూడా 200 యూనిట్లు ఉచితంగా వాడుకోవడానికి గాను వారికి సర్టిఫికెట్లు